మత ధర్మాలలో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక మానవత్వాన్ని మూలంగా సూచిస్తోందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 96వ వార్షిక జ్ఞాన మహాసభలో భాగంగా రెండవ రోజు శనివారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషను చేశారు. భగవద్గీత, రామాయణం, బైబిల్, ఖురాన్ ఈ విధంగా అన్ని మత గ్రంథాలలో ఉండే అద్భుతమైన జ్ఞానశక్తి మానవత్వాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అనేది మానవత్వపు విలువల యొక్క మార్గదర్శకంగా తెలియబడుతోందని తెలిపారు. సముద్రంలో ప్రయాణం చేసే నౌక దిక్సూచిని ఆధారంగా చేసుకుని ఏ విధంగా అయితే గమ్యాన్ని చేరుకుంటుందో అదే విధంగా జీవిత సాగరంలో మానవుడు తన జీవిత నౌకను ఆధ్యాత్మికత అనే దిక్సూచిని ఆధారంగా తీసుకొని అనే పరమాత్మ యొక్క శక్తిని, ఇహము అనే జీవన శక్తిని పొందుతూ ముముక్షత్వాన్ని పొంది తరలించాలని వెల్లడించారు. మనకి అందించారండి. ఎంతోమంది చిన్నారులు అక్కడ చక్కగా వాళ్ళ విజ్ఞాన కేంద్రాన్ని మనందరికీ కూడా వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చక్కగా మనకి స్త్రీ సంక్షేమం కోసం స్వామివారు ఎవరికైతే వారి ఉపాధికి కష్టంగా ఉంటుందో అటువంటి వారి స్వామి వారికి ప్రోత్సాహంతో అటువంటి వారికి కుట్టు మిషన్లు కూడా అందించి వారు చక్కగా వాళ్ళని ఈ కాలాన్ని సస్తూ ఇవన్నీ ఆరాధనలో షేర్ చేసుకోండి. అలాగే యువకులు వాటిని చూడమనండి, మీకు చూపించమనండి, వాటిని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తెలుసుకోవాలి, గురువుని పట్టుకోవాలి. మీ అందరూ ఇప్పుడు స్వామి యొక్క తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. హస్తాల మీద అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా తీసుకుని దర్శనము మహోత్కృష్టమైన గ్రంథంలో గ్రహింపు చేసేవాడే చెన్నై మీ అన్ని తయారు చేసి ఈ రోజున మనం తీసుకుంటున్నారు. శ్రీ శ్రీ ఈ సమాచారం చేసిన ఒక దేశం మరొక దేశంతో యుద్ధంలో మానవాళి జన్మను సార్థక్యం చేసుకుంటూ శాంతిగా, సంతోషంగా, సుఖంగా మనందరిలో శాంతి ఏర్పడుతుంది, సుహృద్భావం ఏర్పడుతుంది, సమైక్యత ఏర్పడుతుంది. మనంతా కోరుకునేటువంటి విశ్వశాంతి మనకు లభిస్తుంది. మనందరం శాంతిగా